మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీన నూతన కలెక్టరేట్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో సభను నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఇక సభ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం రాకముందు ఇదే గ్రౌండ్ లో స్వరాష్ట్రం కోసం కేసీఆర్ సమావేశం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఇక్కడే రాష్ట్రం ఏర్పడ్డాక భారీ బహిరంగ సభ నిర్వహించుకుంటున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలు అందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైందని ఆయన చెప్పారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. కలెక్టరేట్ కోసం హైవే పక్కనే స్థలం లభించడం అదృష్టమని, ప్రజలందరికీ అందుబాటులో అధికారులు ఉండనున్నారని మంత్రి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 తారీఖు రోజు మహబూబ్నగర్లో సమీకృత జిల్లా ఆఫీసులో జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్కు రాబోతున్నారు కనుక ఎన్నో సంవత్సరాలుగా ఎదురుస్తున్నటువంటి కళ ఇది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అన్ని ఆఫీసులు ఒకే దగ్గర ఉండాలనేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉంటే వచ్చిన వ్యక్తి 10 దిక్కులు తిరగాలంటే కష్టమవుతుంది. ఎన్ని పనులు ఉన్నా కలెక్టరేట్కి వస్తే అన్ని పనులు అక్కడే జరిగిపోవాలనే ఒక గొప్ప ఆలోచనతో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్లు నిర్మించడం జరిగింది. అదృష్టవశాత్తు మన జిల్లాలో మెయిన్ రోడ్ మీదనే ల్యాండ్ దొరకడం, చాలా జిల్లాల్లో టౌన్ బయట దూరంగా కూడా ఉన్నాయి. మరి ఇక్కడనే సెంట్రల్ ప్లేస్లో రావడం, పక్కనే బైపాస్ ఉండడం, దాంతోపాటుగా పాత కలెక్టరేట్ను కూడా ప్రజలకు ఉపయోగించుకోవాలని చెప్పని ఒక పెద్ద హాస్పిటల్ని కూడా ఆ రోజు ఫౌండేషన్ వేసుకోబోతున్నాను. ఆల్రెడీ టెండర్స్ కూడా కంప్లీట్ అయినాయి కనుక దాంతోపాటు పార్టీ ఆఫీసు, తర్వాత మినీ ట్యాంక్ బండ్, అది ఇతరత్ర అన్నీ కూడా మా అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు కూడా ఇదే గ్రౌండ్లో మీటింగ్ పెట్టి దక్షిణ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 4 తారీఖు రోజు